పొయ్యి మాకు ఎక్కువ ఉప్పు అనుకుంటున్నా. ఈ నూనె 1 కేజీ నూనె పోసుకొని ముందు నూనెలో ముక్కలు ఇలా కలుపుకోవాలి. ఉప్పే మాకమ్మ, ఫస్ట్ ఉప్పే మాకు. కారం పెట్టి ముక్కలకి 2 సేర్లు డబ్బా ముక్కలకి ఈ డబ్బాడు కారం కొంచెం వేసింది కారం. ఈ డబ్బా నిండా కారం. 1/2 కిలో మెంతులు, కేజీ ఆవాలు కలిపి మిక్సీ మిల్లు పట్టించింది ఆవపిండి. దాన్ని మనం ఎన్ని డబ్బాలు కావాలంటే ఎన్ని డబ్బాలు కావాలంటే అన్ని డబ్బాలు పోసుకోవాలి. తర్వాత ఉప్పు, తర్వాత ఎల్లుల్లిపాయలు, పసుపు, పసుపు వేసి కొద్దిగా వేపిన మెంతులు వేసి ఊరితే చాలా టేస్ట్గా ఉంటాయి. పంటి కింద మెంతులు తగులుతూ ఉండి. ఇప్పుడు దీన్ని అంతటిని ఇలా కలిపేసేసి వెల్లుల్లిపాయ ఇలా పూర్తిగా పట్టు తీయకుండా ఇలా కొంచెం పొట్టు తీసి ఇలాగే వేసుకుంటే మనం తినేటప్పుడు అన్నంలో ఇది ఊరిన తర్వాత ఈ పొట్టు తీసి తింటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న వెల్లుల్లిపాయ తిన్నట్టే ఉంటుంది పచ్చట్లో. ఇట్లా కలిపేసుకోవాలి. పచ్చడి మొత్తం కలిపేసుకుంటే